ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితిలో ఇండస్ట్రీలో హీరో రెమ్యూనరేషన్ అనేది టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆర్టిస్టులు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారని టాక్ నడుస్తుంది సార్. అవును, అది నిజమేనా? నిజమే. ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే 100, 150 అన్నీ అంటున్నారు. ఎంత అంటే వాళ్ళకి 100 తీసుకుంటారు. నెక్స్ట్ మన పుష్పకి 300 అని చెప్పేసి ఫిగర్ రాస్తా ఉన్నారు. ఉండొచ్చు, నష్టం ఏంటి తీసుకుంటే మనకేం నష్టం? ఆయన తీసుకుంటే మన ఆస్తులు ఏమైనా పోతున్నాయా? అఫ్ కోర్స్ నష్టం అని కాదు సార్. తెలుగు ఇండస్ట్రీలో ఇండియన్ మోస్ట్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇవాళ నెంబర్ 1 ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అమ్మా భారతదేశాన్ని. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ నెంబర్ 1, ఇవాళ తెలుగు నెంబర్ 1. వీఆర్ ది లీడర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా టుడే. ఎస్, అది నోబడీ కెన్ డినై దట్ పాయింట్. ఎస్. అది ఎంత పర్సంటేజ్ ఉంది సార్? మనకి ఒక సినిమాలో ఇయర్లీ ఎన్ని సినిమాలు వస్తున్నాయి, సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది? అన్ని సినిమాలు పాన్ ఇండియా రిలీజ్లో తీయాలని చెప్పేసి మామూలే. అన్ని సినిమాలు పాన్ ఇండియా అని చెప్పేసి వెళ్తుంటే అసలు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోస్టర్ ఖర్చులు కూడా రావట్లేదు అని చెప్పేసి కామెంట్. అవి ఎప్పుడు ఉన్నాయి పోస్టర్ ఖర్చు, పిండి ఖర్చు రాలేదనే వాళ్ళు మా చిన్నప్పుడు. పిండి ఖర్చు రాని సినిమాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. ఈ ఫ్యాంటాస్టిక్గా చేసే సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా 1000 కోట్లు అనే సినిమాలు మన దసరా బుల్లోళ్ళు, లవకుశులు, సదాన వీర సూరకర్ణలు, దేశోద్ధారకులు ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద సినిమాలు ఎన్నో ఉంటాయి. గుండమ్మ కథలు ఇవన్నీ ఉన్నాయి. చిరంజీవి గారికి అసలు ఖైదీలు వైద్యులు అసలు ఆయనకి లెక్క పత్రం లేదు ఇంద్ర దాకా. సో ఇట్లా ఒక్కొక్కళ్ళకి 100 సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఇవాళ ఏంటంటే రెవెన్యూ పెరిగింది. అప్పుడు ఆ రెవెన్యూ ఉండేది కాదు, ఇప్పుడు రెవెన్యూ బాగా పెరిగిపోయింది. ఈ రెవెన్యూ పెరగటం ఏమైంది, ఇప్పుడు మన సినిమాలు గ్లోబల్గా అప్పట్లో 3 కోట్ల మంది, 4,000 కోట్ల మంది ఉండేవారు. ఇవాళ దగ్గర ప్రపంచం అంతా కలిపి 15 కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. సో ప్రపంచం అంతా చూస్తున్నారు, మన డాలర్ వాల్యూలో కూడా వస్తుంది మనకి. సో ఇట్లా డబ్బులు వస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇది కనపడుతుంది. ప్లస్ మనం డబ్బింగ్ ఇంటూ హిందీ. బాహుబలి వచ్చిన తర్వాత మనకి ఇంతకుముందు మా చిన్నప్పుడు సినిమాలు డబ్బింగ్లో చేసేవాళ్ళం. స్ట్రైట్ చేసినప్పుడు కూడా మల్టీ లాంగ్వేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మల్టీ లాంగ్వేజే ఉంది, బట్ డబ్బింగ్ మల్టీ లాంగ్వేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా 6 భాషల్లో వచ్చి రిలీజ్ అయింది. సో అట్లా చేశారు. మన కృష్ణ గారు మోసగాడు ఆ రోజుల్లో 9 భాషలో 10 భాషలో చేశారు. కరుణామయుడు 14 భాషల్లో చేశారు. సో ఇవన్నీ హిస్టరీ ఉంది. అప్పుడు మన చరిత్ర, మన తెలుగు సినిమాకి చాలా చరిత్ర ఉంది. ఓకే, అది ఏమంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ పెద్ద హీరోలు మనకి చాలా ఎక్కువ ఉన్నారు. ఏ భాషలోనూ లేనంతమంది హీరోలు మనకు ఉన్నారు. మన టాప్ హీరోస్ చెప్పుకుంటూ పోతే పేర్లు కూడా మళ్ళీ లిస్ట్ చెప్తే వాళ్ళు ముందా వీళ్ళు ముందు అంటారు. నాకు పేర్లు చెప్పడం అనవసరం, బట్ టాప్ హీరోస్ అందరూ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అందరూ ఉన్నారు. నేను చెప్పని పేరు వీళ్ళంతా ఉన్నారు కదా. అందరి అసలు 100 కోట్లు అనేది ఆడతా పాడతా చేస్తారు. ఒక రోజులో చేసేసి సినిమా వీళ్ళంతా హీరోలు. సో వీళ్ళు అందరూ 300 కోట్లు 400 కోట్లు అనేది చిల్లరలాగే వెళ్ళిపోతున్నాయి. ఇవాళ 300 కోట్లు 400 కోట్లు ఎక్కడ చేస్తున్నాయి? హిందీ సినిమా కూడా చేసే పరిస్థితి లేదు. చేస్తున్నాయి, అందులో కూడా చేస్తున్నాయి సినిమాలు, కొన్ని సినిమాలు చేస్తున్నాయి. సో అట్లా మనకి ఏ హీరో వచ్చినా వెళ్తున్నాయి. అర్జున్ గారిది చేసింది, మన దేవర ఎన్టీఆర్ గారు చేసింది, ప్రభాస్ 3-4 సినిమాలు వరుసగా చేసినాయి. అవును. సో అట్లా వెళ్ళిపోతున్నాను. రేపు మళ్ళీ గేమ్ చేంజర్ ఉంది జనవరిలో. అయితే సార్, ఇండస్ట్రీ తరఫు నుంచి ప్రజెంట్ ఇండస్ట్రీలో సమస్యలు అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారు. గవర్నమెంట్ తరఫు నుంచి మనకి కావాల్సిన బెనిఫిట్స్ ఏంటంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు ఇండస్ట్రీ మెయిన్గా ఒక 50 ఏళ్ళ నుంచి అడుగుతుంది ఏంటంటే మనం సార్, థియేటర్స్లో పవర్ ఛార్జెస్ ఉన్నాయి, అవి కమర్షియల్ ఛార్జెస్ ఉన్నాయి. కమర్షియల్ కాదు, ఇండస్ట్రియల్ ఛార్జెస్ చేయమని అడుగుతున్నాం. తగ్గించాలి, రేట్లు తగ్గుతాయి అప్పుడు. ఓకే. ఇప్పుడు మేము చాలా వరకు ఇప్పుడు అంటే థియేటర్లో జనం ఉంటారు, అన్ని ఏసీ థియేటర్స్ అయిపోయినాయి. అవును, చాలా ఖర్చు వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. అదే మనకి ఈ కమర్షియల్ నుంచి ఇండస్ట్రియల్కి మారిస్తే చాలా తేడా వస్తుంది, మిగులుతుంది. ఓకే, ప్రధాన సమస్య సార్ అయితే అది మేజర్ సమస్య. అది ఎప్పటి నుంచో ఉంది, అది అడుగుతున్నాం. చేయట్లేదు, చేస్తాం అంటున్నారు, చేయలేం. ఓకే. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసేస్తాం అన్నారు కేటీఆర్ గారు 2 మీటింగుల్లో, చేయలేదు. మరి ఈ గవర్నమెంట్ అని చేస్తున్నామో చూడాలి. అక్కడ కూడా థియేటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రిక్రివేషన్ వెళ్ళింది సార్ అప్పుడు. అది అసలు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం మేము. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగాం, అందరిని అడుగుతానున్నాం. ఓకే. అది ఎప్పుడు అవ్వట్లేదు, ఇప్పుడు అన్న అవుతుందో చూడాలి. ఓకే.
అంటే అప్పుడు పవర్ షార్టేజ్లు ఉండే, ఇప్పుడు పవర్ షార్టేజ్ లేదు, పవర్ ఎక్సెస్ పవర్ ఉంది ఇప్పుడు అందరికి, అందరి దగ్గర 2 స్టేట్లో, అన్ని స్టేట్లలో. ఓకే. సో ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు.